నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ ధరకే మొబైల్స్ వస్తుండడంతో కొనేందుకు వెనకాడడం లేదు. టెలికాం కంపెనీలు తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందిస్తుండడంతో ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లను కలిగి ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ మానవ జీవన శైలిని మార్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొబైల్ జీవితంలో భాగమైపోయింది. ఫోన్ వాడకం అనివార్యమైపోయింది. చాలా వరకు పనులన్నీ ఫోన్తోనే కనెక్ట్ అయి ఉంటున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్లో గడిపేవారు ఎంతోమంది ఉన్నారు. గంటల గంటలు ఫోన్తోనే కాలం గడుపుతున్నారు. పాటలు వింటూ, సినిమాలు చూస్తూ మొబైల్ స్క్రీన్కు అంకితమైపోతున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా కూడా లేకుండా ఫోన్ మాయలో పడిపోతున్నారు. ఫోన్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ అలవాటును మాత్రం మానుకోవడం లేదు. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కంటి సమస్యలు, మతిమరుపు, మానసిక సమస్యలు, ఒత్తిడి ఇలా పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. పెద్దలే కాదు, పిల్లలు కూడా మొబైల్స్ను తెగవాడేస్తున్నారు. సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. పిల్లల ఏడుపును ఆపేందుకు వారి చేతికి మొబైల్స్ ఇస్తున్నారు పేరెంట్స్. పిల్లలు అన్నం తినకపోయినా ఫోన్లో వీడియోలు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. తమ పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారు. కానీ ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తమ పిల్లల ఆరోగ్యాన్ని చేజేతుల ఇబ్బందుల్లోకి నెడుతున్నారు తల్లిదండ్రులు. ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్, అతినీల లోహిత కిరణాలు పిల్లల హెల్త్పై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. సెల్ ఫోన్ను ఎక్కువగా చూసే పిల్లల్లో మాట్లాడడంలో ఆలస్యం, మానసిక వైకల్యం, గందరగోళం, ఆలోచన లోపం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఒక్కసారి ఫోన్కు అలవాటు పడితే దాన్ని విడిచిపెట్టరు. ఒకవేళ బలవంతంగా లాక్కుంటే ఏడుపు లగ్గించుకుంటారు. మరి చిన్నపిల్లలు ఫోన్కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? మొబైల్ అంటేనే భయపడేలా చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఓ స్కూల్ టీచర్ ఫోన్ అతిగా వాడితే ఏమవుతుందో తెలిసేలా ఓ ప్రాంక్ వీడియో చేసింది. ఇది చూసిన తర్వాత ఆ స్కూల్ పిల్లలు జీవితంలో ఫోన్ పట్టుకోవాలనే ఆలోచనను కూడా విరమించుకున్నారు. ఫోన్ ముట్టుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. ఇంతకీ ఆ స్కూల్ టీచర్ ఏం చేసిందంటే, ఢిల్లీలో ఓ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొబైల్లకు అడిక్ట్ అవుతున్నారని ఒక టీచర్ వినూత్న ఆలోచన చేసింది. పిల్లలు ఫోన్ వంక చూడాలంటేనే భయపడిపోయేలా చేయాలనుకుంది. అనుకున్నదే తడువుగా ప్రాంక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఆ టీచర్ కంటికి గాయమైనట్లుగా కట్టుకొని మరో కంట్లో రక్తం కారుతున్నట్లుగా ఎర్రటి రంగును పూసుకుంది. కంటి గాయాలతో నటిస్తూ స్కూల్ గ్రౌండ్లో ఉన్న పిల్లల ముందుకొచ్చేసింది. ఆమెను చూసి తోటి ఉపాధ్యాయులతో పాటు స్కూల్ పిల్లలు కూడా భయపడిపోయారు. వెంటనే తేరుకొని మీ కళ్ళకు ఏమైందంటూ ఆ టీచర్ను అడగగానే తాను ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల ఇలా జరిగిందంటూ చెప్పుకొచ్చింది. టీచర్ పరిస్థితి చూసిన తర్వాత స్కూల్ పిల్లలు వణికిపోయారు. టీచర్ చేసిన ఈ ప్రాంక్కి పిల్లలు చాలా భయపడిపోయారు. జీవితంలో మొబైల్ ఫోన్ పట్టుకోవాలంటేనే భయం వచ్చేలా చేశారు ఆ టీచర్. కొందరు పిల్లలు ఫోన్ తీసుకోవడానికి నిరాకరించారు. మరికొంతమంది ఫోన్ వల్ల టీచర్కు జరిగిన ప్రమాదాన్ని చూసి ఏడ్చేశారు. ఈ వీడియోను గనక మీ పిల్లలకు చూపిస్తే ఇక జీవితంలో వాళ్ళు ఫోన్ ముట్టుకోరు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలు ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా ఉండేందుకు టీచర్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫోన్తో పొంచి ఉన్న ప్రమాదంపై టీచర్ కల్పించిన అవగాహనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.